ఖైరతాబాద్ గణేష్ దగ్గర రెండో రోజు భక్తుల సందడి కొనసాగుతోంది. బడా గణేష్ ను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రెండో రోజు ఖైరతాబాద్ గణేశుడిని నైవేద్యంగా సమర్పించిన లడ్డూని ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టారు. ఖైరతాబాద్ బడా గణేశుడిని చూసేందుకు పిల్లలు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వస్తూ ఉండటంతో మండపం దగ్గర సందడి నెలకొంది. ఖైరతాబాద్ బడా గణేశుడి దగ్గర నుంచి మరింత సమాచారం మా కొలీగ్ అరుణ అందిస్తారు. నిలువెత్తు రుద్రాక్షమాల ధరించి శంకు చక్రాదులు అభయ హస్తాలతో ఈరోజు ఖైరతాబాద్ గణనాథుడు అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. భక్తులు క్యూ లైన్లలో అందరూ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మరి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ రోజు సాయంత్రం ప్రత్యేకతలు ఏంటి వివరించడానికి మనతో పాటు కన్వీనర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సాయంత్రం స్పెషల్ ఏంటి, ఈ రోజు ఏమేమి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ప్రతి సంవత్సరం కూడా మహాగణనాథునికి వైదికపరమైనటువంటి పూజా కార్యక్రమాలను హోమ కార్యక్రమం జరుగుతుంది. నిన్న ఈ రెండవ రోజు అనగా ఇవాళ లడ్డూ ప్రసాద వితరణ, స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్య రూపంలో జనాలకు పంచడం జరిగింది. మొట్టమొదటిగా అయితే పొద్దున లాల్ దర్వాజా నుంచి వెంకటేశ్వర బ్యాండ్ వాళ్ళు వచ్చి వారి యొక్క బ్యాండ్ సంగీత ప్రపంచాన్ని వినోదరంజకంగా చూపించడం జరిగింది. సో ఈ రెండు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరిగినాయి. అదే కాకుండా వివిధ విఐపీలు కూడా రావడం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు రావడం జరిగింది. స్వామి యొక్క ఆశీర్వాదం దీవెనలు పొందడం జరిగింది. సో కళా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు స్వామిని వైభవంగా సాగనంపేంత వరకు జరుగుతూనే ఉంటాయి. ప్రసాద వితరణ, మెడికల్, లా అండ్ ఆర్డర్, నిఘా విభాగాలు కూడా తమ వంతు కృషిని అందజేస్తాం. ఈ సంవత్సరం తోటి 71వ వసంతంలోకి అడుగు పెట్టారు కదా ఖైరతాబాద్ గణనాథుడు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చూడండి, చాలా ఆనందంగా ఉంది. 71 ఇయర్స్ అయిపోయింది, ఇలాగే ఇది కొనసాగుతుంది. చూడండి ఎంత ఆనందం ఉంటుంది అంటే ఖైరతాబాద్లో జస్ట్ 10 to 12 days చాలా ఇక్కడ ఆనందంగా ఉంది. చాలా పూజలు జరుగుతాయి, చాలా మంది వస్తారు, మొక్కుంటారు. చాలా వాళ్ళ మొక్కులు కూడా పూర్తిగా అవుతున్నాయి. అంటే ఇక్కడ భగవంతుడు సాక్షాత్తుగా ఉంటాడు 11 days. ఇంకా మన ఇండియాలోనే ఇది చాలా ఫేమస్ ప్లేస్ మనది. ఇంకా మనకి చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తామండి. చాలా మంది చిన్నపిల్లలు వినాయక చవితిని చాలా శ్రద్ధగా చేసుకుంటారు కదండి. ఓ బుడ్డది వచ్చింది, దాంతో మాట్లాడదాం. హాయ్, నీ పేరు? దర్శనం చేసుకున్నావా? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు హరీంద్ర, సఫీల్గూడ, హైదరాబాద్. ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తారా? లేదు, నేను 70 years నాకు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను చూసాను. ఎలా అనిపించింది ఇక్కడ ఏర్పాటు? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. చాలా మంది భక్తులు ఇక్కడ క్యూ లైన్లలో వస్తున్నాను, మనం చూస్తున్నాము. సో ఈ రోజు వినాయకుడి దయ వల్ల వర్షం పడట్లేదు, మబ్బులు చల్లగా ఉన్నాయి. మబ్బులు పట్టినా కానీ క్లైమేట్ కూల్గా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ నిమజ్జనం రోజు వరకు ఈ ఖైరతాబాద్ ప్రాంతం అంతా జై బోలో గణేష్ మహారాజ్ కి అని మారుమోగిపోతోంది. హలో అండి, మీ పేరు? శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యుఎస్ నుంచి వస్తున్నా, బట్ మా పేరెంట్స్ కోసం ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం మా డాడీ మేము కూడా అంటే మేము 3-4 సార్లు వచ్చినాము. చాలా పెద్దగా మంచిగా ఉంటుంది మాకు. ఈ ఒక పండుగ లెక్క చాలా సంతోషంగా ఉంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం, చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి. ఎక్కడ క్యూ లైన్లలో స్ట్రక్ అవ్వకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ఎర్లీగా దర్శనం అయ్యేలా ఇక్కడ ఎన్సీసీ కోఆర్డినేషన్తో ఇక్కడ భక్తులందరికీ దర్శనం కల్పించి ముందుకు పంపించే ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశామంటున్నారు అందరూ. చాలా మంది పిల్లలతోటి మన వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చారండి. ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు, వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోల్కొండ నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? మేము 5 years నుంచి కంటిన్యూగా వస్తున్నాం. చాలా బాగుంటుంది ఖైరతాబాద్. 5 years నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం, పిల్లలతో వస్తున్నాం, వెళ్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు అడుగుతారా అండి యాక్చువల్గా మమ్మీ అక్కడికి వెళ్దాము దర్శనం చేసుకుందాం? ఖైరతాబాద్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇంకా ఎప్పుడు వెళ్దాం మమ్మీ, ఎప్పుడు వెళ్దామని లాస్ట్ ఇయర్ దర్శనం చిక్కలేదు, బయట నుంచే వెళ్ళిపోయినాము. ఈసారి దగ్గర నుంచి చాలా హ్యాపీగా చూసాము. ప్రతిసారి మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకంటే హ్యాపీగా ఉంటుందండి. గణేశుడు ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడం దగ్గర నుంచి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నీ పేరు? రన్విత. ఎలా అనిపించింది దేవుడికి దర్శనం చేసుకున్న వెంటనే? చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం వస్తున్నావు కదా మీ మమ్మీ తోటి, ఏం కోరుకుంటావు వినాయకుడిని? మంచి చదువు రావాలని. చాలా మంది పిల్లలు
వాళ్ళ పేరెంట్స్తో వెంట పెట్టుకొని రావడమో, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి వినాయకుడిని దర్శనం చేయించడమో జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవటం ఎంతో ప్రత్యేకంగా ఉంది, ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరికీ చాలా త్వరగా దర్శనం అవుతుంది. సో ప్రస్తుతం ఖైరతాబాద్లో రెండో రోజు సాయంత్రం పూట పరిస్థితి ఈ విధంగా ఉంది. ఓవర్ టు స్టూడియో.